హాయ్ ఫ్రెండ్స్, 10th క్లాస్ ఇంగ్లీష్ పోయం ఫర్ యాన్ గ్రెగరీ. పైకి సాదాగా కనిపించే ఈ కవిత నిజానికి తాత్వికంగా చాలా లోతైన సందేశాన్ని అందిస్తుంది. ఇది ఒక యువతికి మరియు ఒక యువకునికి మధ్య సంభాషణగా నడుస్తుంది. ఆవిడ యొక్క తేనె వర్ణపు పసుపు రంగు గల జుట్టు అత్యంత అందంగా ఉంది అని అంటాడు ఆ యువకుడు. అతనే రచయిత. ఆ అందమైన కేశ సంపద యువకులను మంత్రముగ్ధులను చేసి కట్టి పడేస్తుంది అంటాడు. ఆ కురుల సోయగాలను దాటుకుని ఆమె మనోసౌందర్యాన్ని తిలకించాలనుకు అని ఏ యువకుడు కూడా కోరుకోడు అని చెప్తాడు. ఆ సుందర కేశ సంపద వారి దారికి అడ్డుగా ఉండి అడుగు ముందుకు వేయకుండా చేస్తుందని అంటాడు. ఆమె ఎవరి ప్రేమనైనా తిరస్కరిస్తే వారు బాధపడిపోతారని చెప్తాడు. ఆమెను ప్రేమించారంటే దాని అర్థం ఆమె బాహ్య సౌందర్యానికే తప్ప వారిది నిజమైన ప్రేమ కాదని చెప్తాడు. ఆమె కేశ సంపద ఎలా ఉందంటే ఒక రాజభవనాన్ని లోనికి రానియకుండా ఉండే కోట గోడవలే ఆమె నిజమైన క్యారెక్టర్ను, పర్సనాలిటీని, ఇన్నర్ సోల్ను తెలియకుండా అడ్డుపడుతోందని చెబుతాడు. దానికి ఆ యువతి సమాధానంగా ఇలా చెప్తుంది: తన మనోసౌందర్యాన్ని తిలకించడానికి అడ్డుగా ఉన్న, ఆటంకంగా ఉన్న ఆ ఆటంకాన్ని తొలగించడానికి తను సర్వదా సిద్ధమే అని చెబుతుంది. తన కురుల అందమైన రంగే వారికి అడ్డుగా ఉంటే ఆ జుట్టుకు ఎటువంటి ఆకర్షణ లేని గోధుమ రంగు కానీ, నలుపు రంగు కానీ, క్యారెట్ రంగు కానీ కలర్ డై వేసుకుంటానని అంటుంది. ఇతరులు ఎవరైనా తనను తానుగానే తన వ్యక్తిత్వాన్ని చూసి మాత్రమే ప్రేమించాలని కానీ తన బాహ్య సౌందర్యాన్ని చూసి ప్రేమించవద్దు అని కోరుకుంటుంది. అప్పుడు ఎవరూ బాధపడవలసిన అవసరం లేదని చెప్తుంది. దానికి ఆ యువకుడు ఇలా సమాధానం చెప్తాడు: బాహ్య సౌందర్యానికి లోను కాకుండా ఒక వ్యక్తిని ఆ వ్యక్తిగా మాత్రమే చూసి ప్రేమించడం ఒక భగవంతునికి మాత్రమే సాధ్యమవుతుందని అంటాడు. అంతఃసౌందర్యాన్ని తిలకించగల అవగాహన, జ్ఞానం సాధారణమైన మనుషులకు ఉండదని చెబుతాడు. వ్యక్తిత్వాన్ని చూసి ప్రేమించే వాళ్ళు ఎవరు ఈ భూమి మీద లేరని చెప్తాడు. అన్కండిషనల్గా ప్రేమించేది దేవుడొక్కడే. బాహ్య సౌందర్యం కలకాలం ఉండదు, అది ఎప్పుడూ మారుతూనే ఉంటుంది, మసకబారిపోతుంది. అంతఃసౌందర్యం కలకాలం నిలిచి ఉంటుందని చెప్తాడు. అంతేగాక ఆ విషయమై ఒక మత పెద్ద తనకు ఆధారాలు కూడా చూపెట్టాడని చెబుతాడు. ఆ దైవత్వం స్థాయికి మనిషి ఇంకా ఎదగలేదు అని చెప్తాడు. ఎప్పటికీ ఒక మనిషిని ఎవరూ కూడా అతని రూపం, హోదా, సంపదల నుండి వేరుపరిచి చూడలేరని ఆ వ్యక్తి చెప్తాడు. సో దిస్ ఈజ్ ద సమ్మరీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బై.